హలో నమస్తే. కేఎంఎస్ వాట్సాప్ సిఆర్ఎం ఇన్‌స్టాలేషన్ తర్వాత అది ఎలా వర్క్ అవుతుంది? దానిలో దాదాపు 20 వరకు ఫీచర్స్ ఉంటాయి. ఏ ఫీచర్ ఎలా పనిచేస్తుంది? ఏ వ్యాపారాల్లో పనిచేస్తుందని చెప్పేసి తెలుసుకుందాం. ముందుగా మొదటి వీడియోలో ఎలా ఇన్‌స్టాల్ చేయాలో చూద్దాము. ఓకే. ఫస్ట్ ముందుగా wscrm.kitsms.com ఓపెన్ చేస్తే కనుక ఇలా వస్తది. మీరు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఉంటుంది. ఏదైతే వాట్సాప్ మార్కెటింగ్ సంబంధించింది ఏదైతే మీ బ్రౌజర్ ఉందో మీ బ్రౌజరే మీకు సేల్ పవర్ హౌస్ అవుతుంది. మీ బ్రౌజరే మీకు సేల్ పవర్ అవుతుంది. ఈ సిఆర్ఎం అంత ఎఫెక్టివ్గా అంత పర్ఫెక్ట్గా పనిచేస్తే అంత బాగుంటుంది. దాదాపు చూడండి, వీడియో మొత్తం చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. ఓకే. తర్వాత దీనిలో మొత్తం 20 ఫీచర్స్ ఉంటాయి అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా సిఆర్ఎం ఉంటుంది, మాస్ మెసేజింగ్ ఉంటుంది, క్విక్ రిప్లైస్ ఉంటాయి, ఆటో అటెండెన్స్ ఉంటుంది, తర్వాత ఫాలో అప్ సిస్టమ్ ఉంటుంది, తర్వాత సేల్ పనల్స్ ఉంటాయి, తర్వాత లీడ్ మేనేజ్మెంట్ ఉంటుంది, తర్వాత స్టేటస్ క్రియేటర్ ఉంటుంది, షెడ్యూల్ మెసేజింగ్ ఉంటుంది, రిమైండర్స్ ఉంటుంది, ఆర్డర్ ట్రాకింగ్ ఉంటుంది, నోట్స్ రాసుకోవచ్చు, తర్వాత కాంటాక్ట్ ప్రొఫైల్స్ ఉంటాయి, తర్వాత వెబ్ ఇంటర్గేషన్ ఉంటుంది, ఇంటిగ్రేషన్ ఉంటుంది, తర్వాత ఏపీఐ యాక్సెస్ ఉంటుంది, తర్వాత ఏఐ చాట్ అసిస్టెంట్ ఉంటుంది, ట్రాన్స్లేషన్ ఉంటుంది. ఏదైతే మీకు ఏఐ జెమినీ కానీ లేదంటే చాట్‌బాట్ కానీ చాట్‌జీపీటీ కానీ అకౌంట్ మీకు ఉంటే కనుక, తర్వాత ట్రాన్స్ఫర్ అటెండెన్స్, ట్రాన్స్ఫర్ మీన్స్ అంటే యూజర్స్ అన్నట్టు. సో ప్రైవసీ సెట్టింగ్స్, తర్వాత బ్యాకప్స్, తర్వాత జనరల్ సెట్టింగ్స్, సపోర్ట్ సెంటర్ మొత్తం ఇవన్నీ ఫీచర్స్ ఉంటాయి అన్నమాట. దీనికి సంబంధించిన మొత్తం ఒకటి అలా నేర్చుకుంటూ వెళ్దాము. ఓకేనా. సరే, ముందుగా అయితే మనం ఎలా ఇన్‌స్టాల్ చేయాలి నేర్చుకోవాలి కదా. సో దానికి సంబంధించి మరి సాఫ్ట్‌వేర్ కావాలా, ఎక్కడ డౌన్లోడ్ చేయాలి? జస్ట్ ఏం లేదు, wscrm.kitsms.comలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత టాప్ మెనూలో డెమో అని కనిపిస్తుంది కదా, డెమో మీద క్లిక్ చేస్తే కనుక ఒక సాఫ్ట్‌వేర్ ఫైలు డౌన్లోడ్ అవుతుంది. ఓకే, చూడండి పైన డౌన్లోడ్ అవుతుంది. జాగ్రత్తగా గమనించండి ఇన్‌స్టాలేషను. ఓకే, పిన్ టు పిన్ జాగ్రత్తగా చూడండి ప్లస్ వినండి. ఇన్‌స్టాలేషను టఫ్ ఏం కాదు, ఈజీగానే ఉంటుంది, కాకపోతే జాగ్రత్తగా వినండి. చిన్న ఫైలే, కొంచెం టైం తీసుకుంటుంది, మరి నెట్ స్లో ఉందా ఏమో. ఓకే, డౌన్లోడ్ డన్. ఓకే అండి, డౌన్లోడ్ అయిపోయింది. సో ఇక్కడ ఫైల్ లొకేషన్కి వెళ్దాం. లొకేషన్ వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉంది కదా, లొకేషన్ మన డౌన్లోడ్స్లో డౌన్లోడ్ అయ్యి ఉంది. ఇది జిప్ ఫైల్లో ఉంటుంది అనమాట. ఇది అన్జిప్ చేసుకోవాలి మొదటగా. ఓకే అండి, ఇలా అన్జిప్ అవుతుంది. అన్జిప్ అయిన ఫైల్లో లోపల ఇంకో ఫైల్ ఉంటుంది కదా, అది కట్ చేసుకొని పైన పెట్టాలి. ఇదండి, ఇది కట్ చేసి పైన పెట్టాము. సో దీన్ని ఏం చేసినా చేసుకోవచ్చు, లేదంటే అలా ఉంచుకున్నా పర్లేదు. కాకపోతే నేను మీ డెమో చూపించడం కోసం సీలోనే ఉంచాను, కానీ డిఈఎఫ్ వేరే డ్రైవ్స్లో ఉంచుకుంటే బెస్ట్ అనమాట. ఎందుకంటే రేపొద్దున మీరు సెట్టింగ్స్ కానీ, తర్వాత పనల్స్ కానీ, తర్వాత ట్యాబ్స్ కానీ ఇవన్నీ సెట్ చేసుకుంటారు కదా, ఆటోమేషన్స్ ఇవన్నీ కూడా. సో మీ దగ్గర డి కానీ ఈ కానీ ఎఫ్లో వేరే డ్రైవ్స్లో ఉంటే కనుక మంచిది అన్నట్టు. ఓకేనా. సో ఇప్పుడు ఈ డౌన్లోడ్ అయిన ఫైల్ని అన్జిప్ చేసాము. అన్జిప్ చేసిన ఫైల్, మెయిన్ ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్ తీసుకొచ్చి పైన పెట్టాము. ఓకే, ఇప్పుడు ఇది అన్జిప్డ్ ఫైల్ అనమాట, అన్‌ప్యాక్డ్ ఫైల్. ఈ అన్‌ప్యాక్డ్ ఫైల్‌ని క్రోమ్‌కి ఏ విధంగా యాడ్ చేయాలి. ఓకే, క్రోమ్‌లోకి వెళ్దాం. ఓకేనా. ఇక్కడ న్యూ ట్యాబ్ ఓపెన్ చేద్దాం. తర్వాత రైట్ సైడ్లో 3 డాట్స్ ఉన్నాయి కదా, దానిలోకి వెళ్ళి ఇక్కడ ఎక్స్టెన్షన్ చూసారా, ఎక్స్టెన్షన్స్ అని ఉంది కదా, దీనిలో మేనేజ్ ఎక్స్టెన్షన్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. ఓకే, మేనేజ్ ఎక్స్టెన్షన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత చూడండి, రైట్ సైడ్ టాప్లో, క్రోమ్కి రైట్ సైడ్ టాప్లో డెవలపర్ మోడ్ అని ఉంది. ఈ డెవలపర్ మోడ్ని ఆన్ చేసుకోవాలి. ఓకేనా. డెవలపర్ మోడ్ ఆన్ చేస్తేనే ఇక్కడ ఈ మూడు మనకు కనిపిస్తాయి అన్నమాట. ఓకేనా, కనిపిస్తాయి. డెవలపర్ మోడ్ ఆఫ్ చేస్తే అవి మనకు కనిపించవు. ఓకే,
డెవలపర్ మోడ్ ఆన్ చేసిన తర్వాత ఏదైతే క్రోమ్ ఎక్స్టెన్షన్ ఫైల్ ఇవ్వాలో మన ఆఫ్లైన్ సాఫ్ట్వేర్ ఉంది కదా, దాన్ని అన్ప్యాక్ అని చెప్పేసి ఉంది కదా, క్లిక్ కొట్టేసి తర్వాత డౌన్లోడ్స్లోకి వెళ్ళి డౌన్లోడ్లో ఉంది కదా ఫైల్ ఇది. ఓకే, ఈ ఫోల్డర్ని సెలెక్ట్ ఫోల్డర్ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, ఇన్స్టాల్ అయిపోయింది. చూసారా, సింపుల్గా ఇన్స్టాల్ అయిపోయింది. ఓకేనా, ఇది ఇన్స్టాల్ అయిన అన్నమాట. ఈ విధంగా మనకి మెసేజ్ వస్తుంది, సక్సెస్ఫుల్ మెసేజ్ చూపిస్తుంది ఇన్స్టాల్ అయినట్టు. ఓకే, రెడీ టు ఆటోమేట్. డైరెక్ట్గా ఇంకా ఆటోమేట్ చేసుకోవచ్చు అంటే మీ వాట్సాప్ని మీ సిఆర్ఎంకి. ఓకేనా, క్లోజ్ చేస్తున్నాను విండో. సో తర్వాత ఇక్కడ చూసారా, ఇక్కడ అయిందనమాట. ఇందాక ఇది ఒకటే ఉండే కదా, ఇప్పుడు ఇది రెండోది యాడ్ అయింది. ఓకే, ఇది ఇట్లనే ఉంచాలి, ఇది ఏమైనా ఆఫ్ చేయకూడదు. తర్వాత దీనికి సంబంధించి మరి నెక్స్ట్ ఇప్పుడు అంటే మనం ఇన్స్టాల్ చేయగానే వచ్చేసింది. సో నెక్స్ట్ టైంకి ఇప్పుడు మళ్ళీ ఏమంటే డెవలప్ మోడ్ ఆపేసుకోండి. డెవలప్ మోడ్ ఆపేసుకున్న తర్వాత ఏదైతే ఇవి ఉన్నాయి కదా ఎక్స్టెన్షన్స్, మేనేజ్ ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి కదా, దీన్ని వ్యూ క్రోమ్ ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి కదా. సో ఈ ఎక్స్టెన్షన్ని ఆన్ చేసి ఉంచాలి. తర్వాత ఇక్కడ ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి కదా, ఎక్స్టెన్షన్ ఇక్కడ పిన్ చేసుకోవాలి. ఓకేనా, ఇది ఆన్ చేసి ఉంచాలి డెవలపర్ మోడ్ని. తర్వాత మన సాఫ్ట్వేర్ కూడా ఆన్ చేసి ఉంచాలి. ఓకేనా, ఇక్కడ పిన్ ఉంది కదా, సో దీన్ని పిన్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ డెవలపర్ మోడ్ ఆన్ చేయాలి. తర్వాత ఇక్కడ అన్ప్యాక్లోకి వెళ్ళి ఏదైతే మన ఫైల్ ఉందో ఆ ఫైల్ని సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా వెబ్ బ్రౌజర్ ఒకటి ఇన్స్టాల్ ఓపెన్ అవుతుంది. తర్వాత సక్సెస్ఫుల్ అని చెప్పేసి అదొక మెసేజ్ వస్తుంది. అర్థమైంది కదా. ఓకే, తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మళ్ళీ మేము ఇదివరకు చేసాం కదా వీటల్లా అని చెప్పేసి అంటే ఇక్కడ స్టేషన్లోకి వెళ్ళి దీనిలోకి వెళ్ళి పిన్ చేసుకున్నాం కదా, అందువల్ల పైన ఉంటుంది. ఈసారి ఏం లేదు, సింపుల్గా కొత్త బ్రౌజర్ ఓపెన్ చేస్తాము. తర్వాత ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ ఓకేనా కనిపిస్తుంది కదా, క్లిక్ చేస్తాము. క్లిక్ చేస్తే ఏమైంది, వెబ్ వాట్సాప్ ఓపెన్ అవుతుంది. అర్థమైంది కదా, వెబ్ వాట్సాప్ ఓపెన్ అవుతుంది. దీన్ని జస్ట్ లాగిన్ అవ్వాలి. ఇది లాగిన్ అయితే కనుక ఇంటర్ఫేస్ కనిపిస్తుంది మనకి. అయితే మీ వాట్సాప్ బిజినెస్ ఉందో వాట్సాప్ బిజినెస్ని ఓపెన్ చేయండి. వాట్సాప్ బిజినెస్ ఓపెన్ చేసిన తర్వాత లింక్ డివైజెస్ ఉన్నాయి కదా, సో ఆ లింక్ డివైజెస్ మీద క్లిక్ చేయండి. లింక్ డివైజ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏదైతే క్యూఆర్ కోడ్ ఉందో ఇది స్కాన్ చేయండి. స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా వెబ్ బ్రౌజర్లోనే మీ వాట్సాప్ ఏదైతే ఉందో అది ఓపెన్ అవుతుంది. ఇది ఫస్ట్ క్యాన్సిల్ కొట్టేయండి. తర్వాత ఇది లాంగ్వేజ్ వచ్చేసరికి బై డిఫాల్ట్ వేరే ఉంది లాంగ్వేజ్. నేను ఇంగ్లీష్ మార్చుతున్నాను. ఓకే, నెక్స్ట్ ఫీచర్లో ఓన్లీ ఇంగ్లీషు అండ్ ఇండియన్ లాంగ్వేజెస్ ఉంటాయి, ఇంకా ఫారెన్ లాంగ్వేజ్ ఉండవు. ఓకేనా, ఇంగ్లీష్ ఒకటే ఉంటుంది ఫారెన్ సంబంధించింది. మిగతా అన్ని కూడా హిందీ, తెలుగు, మలయాళం, కన్నడ వీటే భాషల్లోనే డెవలప్ చేస్తున్నాము, మొత్తం లోకల్ లాంగ్వేజ్ వచ్చేటట్టు. ఓకే, ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది అనమాట. ఇంటర్ఫేస్లో ఇది ఏదైతే ఉన్నాయో జనరల్గా మన వెబ్ వాట్సాప్లో ఉండే ఆప్షన్స్ ఇవన్నీ కూడా. సో ఇవి ఫిల్టర్స్ ఇక్కడ. ఓకేనా, ఫిల్టర్స్లో లేబుల్స్, ట్యాబ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఓకే, ఇక్కడ లేబుల్స్ చూసారు కదా, ఈ లేబుల్స్ కొడితే కనుక ఈ పైన చూసారు కదా, పైన లేబుల్స్ ఉన్నాయి. ఈ లేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా జనరల్గా మన ఫోన్లో ఉండే లేబుల్స్ అనమాట ఇవన్నీ కూడా. ఓకేనా, ఇవన్నీ పైన ఉన్నాయన్నీ కూడా మన ఫోన్లో ఉండే లేబుల్స్, ఇవన్నీ పైన ఉండే లేబుల్స్ కూడా అన్నీ కూడా. ఓకే, తర్వాత ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి కదా, ఇవన్నీ ఫీచర్స్ ఒకటి ఎలా పనిచేస్తుంది అనేది ఒక్కొక్క దాని మీద ఒక్కొక్కటి ప్రోగ్రామ్, చిన్న ప్రోగ్రామ్ తయారు చేసుకుంటూ వెళ్దాము. ఓకేనా, రైట్. ఇప్పుడు మీకు ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా ట్యాగ్ చేసుకోవాలి క్రోమ్ డ్రైవ్కి అని మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక ఖచ్చితంగా ఈ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఖచ్చితంగా కాల్ చేయండి.
మీరు ఎప్పుడు కాల్ చేసినా ఇబ్బంది లేదు. ఖచ్చితంగా కాల్ అటెండ్ చేస్తాము. మీకు సమాధానం చెప్తాము.